ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నిర్వాహకుడు ముసునూరి అయ్యప్ప మాట్లాడారు. రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా 150 మంది పండితులతో శ్రీ రాజశ్యామల సహిత పంచయాత్ర పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని, భక్తులు ఈ మహాయజ్ఞంలో పాల్గొని తరించాలని కోరారు. శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితి ఆవరణంలో గురువారం మహాయజ్ఞం 12 రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుగుతుంది. ఈ నెల లోక సమస్త సుఖినో భవంతు అనే సదుద్దేశంతో రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల సహిత పంచయాత్ర పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు యజ్ఞ సారథ్యం వహిస్తున్న కడియల వెంకటకృష్ణ సోమియాజు తెలిపారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ముందుగా ఓం నమ శివాయ. నవయవ్వనాభ్యాం పరస్పరాశ్చస్తవబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా ఉషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. సుఖినో భవంతు అనే ఉద్దేశ్యంతో శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాయ నారాయణదాస్ సేవా సమితి వారి ప్రాంగణంలో రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయాగాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఎంతో మంది దాతల కృషితో భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ ముసునూరి అయ్యప్ప గారి, అలాగే మన నారాయణమూర్తి గారి సారథ్యంలో ఇక భక్త బృంద సహాయ సహకారాలతోటి ఈరోజు మొదలుపెట్టుకుని 23, 2, 25 వరకు ఈ 11 రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం.
కార్యక్రమాల్లో నిత్యము ఉదయము మాన్యాస పారాయణ, ఏకాదశ రుద్ర అభిషేకము, ఒక కోష్టము దగ్గర 11 మంది చొప్పున 11 కోష్టములలో 121 మంది 11 సార్లు నమ్మకంతో పారాయణ చేస్తూ ఉండగా అదే సమయంలో అక్కడ భోగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుందండి. గణపతి, సుబ్రహ్మణ్య, రాజశ్యామల జపములు, చండీ పారాయణ, సూర్య నమస్కారములు ఉదయం కార్యక్రమాలు జరుగుతాయండి. మధ్యాహ్నం ఈ ఎంతమంది అయితే ఈ యొక్క రుద్రపారాయణతో అభిషేకం చేశారో నమ్మక పారాయణతోటి, వారందరూ కూడా మళ్ళీ హోమగుండాల దగ్గర 11 గుండాల దగ్గర ఒక హోమగుండం దగ్గర 10 మంది చెప్పున కూర్చుని మధ్యాహ్నం హోమం చేస్తారు. మధ్యలో రాజశ్యామల హోమం ఉంటుంది, చండీ హోమం ఉంటుంది, ప్రతినిత్యము గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము జరుగుతూ ఉంటాయి. సాయంత్రము స్వామివారికి నీరాజ మంత్రోత్సవాలు, ఉచిత కమార్చన జరుగుతాయి. తర్వాత దర్బారు సేవ, ప్రసాద వితరణ, ప్రతినిత్యము సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 22/2/25 శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణము, అదేవిధంగా 24/2/2025 సోమవారము యాగం పూర్తయిన తర్వాత ఆ భోగలింగేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం మహాకామేశ్వరి సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి విశేష శాంతి కళ్యాణము, అఖండ హారతి జరుగుతాయి. కావున 50 మంది కూడా భక్త మహాశయులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క సహాయ సహకారాలు మా భోగలింగేశ్వర సాంస్కృతిక సేవ సమితి వారికి అందించి శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.